తండ్రి, మరొకసారి నైనా నీ పాసనకి వస్తూ ఉన్నాం ప్రభా. మరొకసారి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ఉన్నాం నాయన. తండ్రి, మాతో మీరు మాట్లాడండి, నీ మార్గాలు మాకు తెలియపరచండి నాయన. ఇంత గొప్ప రక్షణ అయా మేము నిర్లక్ష్యం చేయకుండా నాయన, మీరు చేసిన ఈ గొప్ప కార్యమును మేము నిజంగా అయా గుర్తు పెట్టుకొని నాయన మరి అక్నాలెడ్జ్ చేస్తూ అర్థం చేసుకొని నాయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా యోగ్యులుగా నాయన జీవించుటకు పరిశుద్ధాత్మడా మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. క్రీస్తు పోలికలోనికి మీరు మమ్మల్ని తీసుకురండి. నీ మహిమను మీరు మాకు దయచేయండి నాయన. నాయన కనికరం చూపండి తండ్రి. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నాయన పొందుకునమని ఆయన తండ్రి రానున్న సమయం నీకు అప్పగించుకుంటూ ఏస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడూ కూడా ఆ, ఒక ఒక ఓవర్ వ్యూ ఉండాలి, ఒక బ్రాడ్ పిక్చర్ మనం ఎప్పుడు కలిగి ఉండాలి. రక్షణ గురించి ఆ, ఆలోచన చేస్తే మనము ఎటువంటి స్థితిలో ఉన్నామో మనల్ని ఆయన తన అనాదికాల కనికరము కృపతో ఆయన మరి తన భవిష్యత్ జ్ఞానంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన రక్షించుకున్నాడు కదా. ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలాగా ఇన్వాల్వ్ అయ్యారో మనం చూస్తూ వచ్చాం. అసలు దాని ఉద్దేశం ఏమిటి? ఇది ఒక నేను నక్షల్ ఒక ఓవర్ రివ్యూ చూస్తే ఇప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుప్రభువు వచ్చారని చూస్తాం కదా. హీ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద లాస్ట్. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం, తప్పిపోయిన గొర్రెని నేను వెతుక్కుంటూ వెళ్ళి తెచ్చుకోవటం, గొప్ప సంతోషాన్ని పరలోకంలో మనం చూస్తూ వచ్చాం. సో ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము. పాపము ద్వారా మనము సపరేట్ అయిపోయాము. సో నీతి న్యాయం కలిగిన దేవుడు, తీర్పరిగా ఉన్న దేవుడు మనం నిత్య నరకానికి వేయాలి. అయితే ఆయన తన ప్రేమ సంకల్పంలో, తన ప్రణాళికతో మనల్ని రక్షించుకున్నాడు. ఇది మనకు తెలుసు. ఓకేనా? సో ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము? ఒకప్పుడు స్థితి కదా, పాపంలో ఉన్నాము, చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాం. ఆయన అంటే దేవుడు లేని ప్రజలుగా, నిరీక్షణ లేని వారంగా ఉన్న మనల్ని ఆయన తీసుకొచ్చి యేసుక్రీస్తుతో మరి ఏకాత్మం చేశారు. యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగంగా చేసి తన కుమారుని యొక్క మహిమను, ఆ స్థానమును మనకి ఇవ్వటం. దీన్ని మనం అలా చూడాలి. అర్థమవుతుందా? అసలు ఇది చాలా గొప్ప ప్రణాళిక పిల్లారు. నిత్యత్వము పరలోకంలో ప్రభు యొక్క సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టాలని, కిరీటం పెట్టాలని, తన సింహాసనం ఇచ్చి, తన మహిమనిచ్చి ఆ చూడండి, ఏ దేవదూతలకి, ఏ సృష్టిలో ఎవ్వరికి లేనటువంటి ధన్యత, ప్రివిలేజ్, ఆ పొజిషన్ని దేవుడు మనకి దయచేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు సారూప్యతను మనకి ఇవ్వాలని పరిశుద్ధాత్మని యొక్క కార్యం మొదటి పేతురు 1:2 చూస్తాం. ద శాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ దినదినము కూడా క్రీస్తు యొక్క రూపము మనము సంతరించుకునేలాగా, క్రీస్తు యొక్క ప్రభుత్వము మన జీవితంలో ఆయన ఆధిపత్యం పెరిగేలాగా ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. మన విశ్వాసమును కాస్తూ ఆయన చూడండి, అంతం వరకు ఆయన నిలబెడతాడు. మళ్ళీ ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. సో మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి ప్రియులారా. ఈ యొక్క గొప్ప కార్యాన్ని ఆయన ఆరంభించాడు, ఆయన ముగిస్తాడు. ఇందులో భాగంగా మనము అసలు ఏం జరిగింది, మనిషికి రక్షణ ఎలా వచ్చింది, సిలువలో ఏం జరిగింది చూసాం. తర్వాత పెంతెకోస్తు దినం ఏం జరిగింది. ఇది నూతన నిబంధన. మనం ప్రారంభ దినాల్లో ప్రభుత్వం అయితే ఇంకా లా వర్సెస్ గ్రేస్ చూస్తాం. ఓకే, ధర్మశాస్త్రము కృపాయుగానికి తేడా ఏంటో కూడా మనం కమింగ్ డేస్ చూస్తాం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఓల్డ్ కవెనెంట్, అండర్ ద ఓల్డ్ కవెనెంట్, మినిస్ట్రీ ఆఫ్ ద లెటర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద స్పిరిట్. ఇది కూడా, ఈ డిఫరెన్సెస్ కూడా మనం చూస్తాం. మోసెస్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్, జీసస్ క్రైస్ట్ యాజ్ అ ఫెయిత్ఫుల్ సన్. ఓల్డ్ కవెనెంట్, న్యూ కవెనెంట్ పరిచర్యల్లో కూడా ఇవన్నీ కూడా కమింగ్ డేస్ చూస్తాం. అయితే మనం గత కొన్ని రోజుల నుంచి, కొన్ని క్లాసెస్ నుంచి మనము పరిశుద్ధ ఆత్మ గురించి అనేక విషయాలు మరి స్క్రిప్చరల్గా చూడండి. నేను మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా
మరి స్క్రిప్చర్లో లేఖన ఆధారంతోనే నేను మాట్లాడుతున్నాను. సో హోప్ యు ఆర్ నోటింగ్ డౌన్, టేకింగ్ డౌన్ ఆల్ ద స్క్రిప్చర్స్. సో మరలా నేను చెప్తున్నాను, మీరు ఒక మంచి స్టూడెంట్స్గా, మంచి క్రీస్తు శిష్యులుగా ఉండాలి. ఐ మై సెల్ఫ్ ఓకే లెర్న్ సో మెనీ థింగ్స్ ఎవ్రీ డే. మన పెన్ను పుస్తకం తీసుకొని నోట్ చేసుకుని మరలా దాన్ని మనం చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ యొక్క క్రైస్తవ మూల సిద్ధాంతాలు అంటాం, ఇవి మనం చాలా స్ట్రాంగ్గా మారాలి. క్రిస్టియానిటీ అనేది ఒక ఏమంటాము, కేవలము ఒక ఏమంటాము అనాలోచితమైన, లేకపోతే కేవలం ఒక రిలీజియన్ కాదు. ఇట్స్ సో ప్రాక్టికల్. మనము యేసుని వెంబడించడానికి గల స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి మనకి. ప్రభు చేసిన కార్యాలు ఉన్నాయి. సో పెంతెకోస్తు దినం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇవ్వబడటం. యేసుప్రభువు వారు చెప్పారు క్లియర్గా, ఇదిగో నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉండును. ఒక ప్రొఫెటిక్గా మాట్లాడు, మీలో ఉండును. ఐ విల్ సెండ్ హోలీ స్పిరిట్, నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాను అని మాట్లాడడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పరిచర్య, దీన్ని పరిశుద్ధాత్మ యుగము, ద ఎరా ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని కూడా పిలుస్తారు. ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు యాక్టివ్గా మనలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఏం చేస్తాడయ్యా అంటే ఆయన మనలో చాలా కార్యాలు చేస్తాడు. ఓకే, ఆయన పనులు, పరిశుద్ధాత్మ పరిచర్యలు కూడా మనం చూస్తాం పిల్లల. ఓకేనా? సో అయితే నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను, ఇది చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ డాక్ట్రిన్ కనుక దీని మీద చాలా ఏమంటాము సిద్ధాంతాలు వచ్చాయి. సంఘము అనేక శాఖలుగా విడిపోయింది అనమాట. కొద్దిమంది ఒకలాగా, కొద్దిమంది ఒకలాగా. సరే, మనకు పని కాదు, కానీ మనమైతే ఇప్పుడు స్క్రిప్చరల్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. పెంతెకోస్తు దినమున ఏం జరిగింది అంటే 50th డే అని చెప్పారు కదా. అంటే ఏంటి? ఆ దినమున ఇజ్రాయిల్ అందరూ కూడా యెరూషలేంకి వస్తారు అనేక ప్రదేశం నుంచి. అది మరి అనేక వందల సంవత్సరాలు జరుగుతున్న ప్రక్రియ. అది దేవుడు వారికి ఒక పండుగ అనమాట. పెంతెకోస్తు దినం అనేది న్యూ గ్రెయిన్ ఫెస్టివల్ అంటాం. అది 50వ దినం. ఆ దినమున మీరు చూస్తే ఎగ్జాక్ట్గా అదే దినమున సీనాయి మీద వాళ్ళు మోషే ఆజ్ఞలు తీసుకున్నాడు, పాత నిబంధనను వారు పొందుకున్నారు. ఆన్ ద సేమ్ డే ఏం జరిగింది తెలుసా? ఇక్కడ పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. దిస్ ఇస్ అ న్యూ కవెనెంట్, ద కవెనెంట్ విత్ ద బ్లడ్ అండ్ కవెనెంట్ విత్ ద హోలీ స్పిరిట్. యేసు రక్తము ద్వారానే జరిగింది ఇది, పరిశుద్ధాత్మ ఇవ్వటం జరిగింది. సో ఆన్ దిస్ డే ఏం జరిగిందయ్యా అంటే సంఘమునకు పరిశుద్ధాత్మను దేవుడు వరముగా అనుగ్రహించాడు. ఆ దినమున ఒక గొప్ప సూచన జరిగింది. 120 మంది ఉన్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడారు. దే స్పోక్ సో మెనీ హ్యూమన్ లాంగ్వేజెస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఆ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న యూదులందరూ ఆశ్చర్యపోయారు. అరే వీళ్ళేంటి, ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, దే వర్ సో అస్టానిష్డ్ అనమాట, సర్ప్రైజ్డ్. వీళ్ళేంటి మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు? ఒకళ్ళ భాషలో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక సూపర్ న్యాచురల్ థింగ్, ఇది దేవుని కార్యం జరిగింది అని వాళ్ళు నమ్మటం జరిగింది. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఏంటిది అంతా అంటే పీటర్ మాట్లాడుతున్నారు క్లియర్గా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మీరు యేసుక్రీస్తుని విశ్వసించండి, సువార్త చేశాడు అంతే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. ఒక్కసారి మీరు ఎఫెసీ అపుస్తల 2వ అధ్యాయం 38, 39 కూడా చూద్దాం ఈరోజు. నేను కొంచెం రిపీట్ చేస్తున్నానని దయచేసి ఎవరు అన్నిదా భావించొద్దు, బోరుగా ఫీల్ అవ్వద్దు పిల్లరా. ఎందుకంటే ఇవి మనలో ఎస్టాబ్లిష్ అయ్యే వరకు రిపిటేషన్ అవసరం కనుక నేను పదే పదే మాట్లాడాల్సి వస్తుంది. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం మారు మనస్సు పొందండి. మీరు వారు సువార్త విన్నారు చెప్తున్నాడు, వారి హృదయాలు గుచ్చబడ్డాయి, అడుగుతున్నారు ఏం చేయాలి? యు బిలీవ్ ఇన్ జీసస్, కన్ఫెస్ యువర్ సిన్స్, బిలీవ్ అండ్ బాప్టైజ్. దెన్ వాట్ హ్యాపెన్స్? అప్పుడు యు రిసీవ్, మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. యు రిసీవ్ ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ గిఫ్ట్. అది ఉచితముగా తండ్రి వాగ్దానం మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్తూ కంటిన్యూ చేయండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు
తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అదే అండి. ఎవరికి ఇది? మీకే కాదు, మీ పిల్లలకి, పిల్లల పిల్లలకి, అందరికీ కూడా, అందరు ఇజ్రాయేలుకి, మీకే కాదు, దూరంగా ఉన్నవారు ఎవరు? అన్యజనులు. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు ఈ భూమి మీద తన రాజ్యంను స్థాపించడానికి వచ్చాడు. ఆ అంటే ఆయన సంఘము. ఈ సంఘములో ఎవరుంటారు? అందరూ ఉంటారు. ప్రతి నేషన్కి సంబంధించిన వాళ్ళు, ప్రతి ట్రైబ్, ప్రతి టంగ్, ప్రతి భాషలో మాట్లాడేవారు, ప్రతి గోత్రం చెందినవారు, ఆ గొప్ప సమూహం, వీళ్ళందరూ దేవుని ప్రజలే. అంటే సంఘములో వీళ్ళందరూ చేర్చబడాలి. అయితే మీరు గమనిస్తే ఇనిషియల్గా ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఆయన రిజెక్ట్ చేస్తారు. సువార్త అన్ని జనులకు వెళ్ళింది. అయితే మీరు గమనిస్తే అపోస్తలుల 1:8 ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు సాక్షులుగా ఉండాలి. ఒక ప్యాటర్న్ మీరు చూస్తారు. ఏంటది? ఫస్ట్ యెరూషలేములో, యూదయ, యూదయలో, సమరయ, సమరయలో, దేశములందంతటా, భూదిగంతముల వరకు భూదిగంతముల కూడా. అంటే ఒక్కొక్కరు యాడ్ చేయబడుతూ ఉన్నారు. సో పెంతెకోస్తు దినమున ఫస్ట్ ఇజ్రాయేలీలు 120 మంది ఇజ్రాయేలీలు యెరూషలేములో సంఘంగా చేర్చబడ్డారు. దట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ జీసస్, బర్త్డే ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క పుట్టినరోజు అది. ఆ రోజు ఏం జరిగిందంటే సంఘం పుట్టింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి వచ్చాడు. హీ కేమ్ టు డ్వెల్. ఆయన మీలో ఉండును, మీతో ఉండును, మీలో ఉండును, ఎల్లప్పుడూ ఉండుటకై అనందా యేసు మాట్లాడుతూ ఎల్లప్పుడూ మీతో ఉండుటకై అన్న పదం చూస్తాం. అంటే హీ కేమ్ టు రిసైడ్, టు డ్వెల్ పర్మనెంట్లీ. దేవునికి స్తోత్రం. నాట్ టు లీవ్ అగైన్. అయితే దాని తర్వాత మీరు చూడండి 3000 మంది యూదులు చేర్చబడ్డారు. అంతేనా? యెరూషలేములో యూదులు చేర్చబడ్డారు. నెక్స్ట్ మనం చూసాం ఆల్రెడీ సమారిటన్స్ దగ్గరికి సువార్త వెళ్ళింది. ఫిలిప్పు సమరయలోకి వెళ్తాడు సంఘం హింస చెలరేగినప్పుడు. అక్కడ మీరు చూస్తే ఇప్పుడు సమరయులు చేర్చబడాలి. అయితే సమరయులకి వీళ్ళకి మధ్యన ఏముంది? రైవల్రీ ఉంది. యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. అక్కడ మరి ఇజ్రాయేలీలు గుర్తుపట్టాలి, వీళ్ళు కూడా దేవుని పిల్లలే, వీళ్ళు కూడా సంఘంలో భాగమే. అక్కడ ఒక గుర్తు సూచన కోసము అక్కడ వారు భాషల్లో మాట్లాడడం చూస్తున్నాం. ఎవరు వచ్చి చేతులు పెట్టాల్సి వచ్చింది? పీటర్. పీటర్ రావాలి. ఎందుకు పీటరే రావాలి? పీటర్కే తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. పీటర్ హ్యాస్ టు ఓపెన్ ద డోర్ ఆఫ్ ఫెయిత్ వేర్? ఇన్ సమరియా. సమరయులకు కూడా ద్వారం పీటరే తెరవాలి. పీటర్ వాళ్ళు ఎంటర్ కాగానే పీటర్ ద్వారా జరిగింది కనుక వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ మీరు చూస్తే గాడ్ ఫియరింగ్ జెంటైల్స్. కొర్నేలి ఇంటిలో అన్య జనులే, కానీ మీరు గమనిస్తే వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు యూదా మతమును ప్రేమించిన వాళ్ళు. మీరు కేర్ఫుల్ గమనించండి. వారు కొర్నేలి దగ్గర ఉన్న వాళ్ళందరూ గాడ్ ఫియరింగ్, దే వర్ ఆల్రెడీ సీకింగ్ గాడ్. వాళ్ళు ప్యూర్ జెంటైల్స్ అన్నమాట. అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ మీరు చూస్తారు. పీటరే డోర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. దేవుడు పీటర్ని పంపిస్తాడు. పీటర్ సువార్త ప్రకటించడంతో సో సమరయుల తర్వాత అన్ని జనులు కూడా ప్రవేశం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ దే వర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ త్రూ ద హోలీ స్పిరిట్. అది ఆత్మ బాప్తిస్మము. యేసుక్రీస్తు శరీరంలో వీరు చేర్చబడుతూ ఉన్నారు. రోమా 6:3, 1 కొరింథీ 12:13 ఈ స్క్రిప్చర్స్ ఆల్రెడీ మనం చూసాం డీటెయిల్డ్గా. గలతీ 3:27 కానీ, ఎఫెసీ 4:5 కదా, కొలషియన్స్ 2:12 ఇవన్నీ మరలా చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి రీక్యాప్ చేస్తా ఉన్నాం. సో చూసారా ఏమైంది? దేవర్ బ్యాప్టైజ్డ్. ఎవరెవరు చేర్చబడ్డారు ఇప్పుడు? ఫస్ట్ యెరూషలేములో ఉన్న ఇజ్రాయేలీలు, జుడియా 3000 యూదులు, సమరయులు, అన్యులు. అయితే అన్యుల్లో ఇంకో కేటగిరీని మనం చూస్తూ ఉన్నాము. ఎవరు వాళ్ళు? ఎక్కడ? 19వ అధ్యాయంలో ఎఫెసీయులు. వీళ్ళు ఎవరయ్యా అంటే దాని గురించి కూడా డీటెయిల్గా మనం చూసాం. ఏమంటే చూసామా? వాళ్ళు గుర్తున్నారా? వాళ్ళు రక్షణ పొందిన వారు కారు. ఓకే, వారు ఎఫెసీ సంఘం తర్వాత ఎఫెసీ సంఘంగా ఏర్పడతారు. వీళ్ళు అండర్ ద ఓల్డ్ కవెనెంట్ కింద జాన్ ద బాప్టిజం తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఓల్డ్ కవెనెంట్ అని న్యూ కవెనెంట్ అని లేదు. ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ నౌ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ చర్చ్. ఇక ఓల్డ్ కవెనెంట్ సంబంధించిన జాన్ ద బాప్టిజం సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా ఇప్పుడు జాన్ ద బాప్టిజం అనేది పూర్తిగా ఏమైపోయింది? డిసపియర్ అయిపోయింది, అవసరం లేదు. సో ద ఓన్లీ వన్ బ్యాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జాన్ ద బాప్టిజం కూడా టోటల్గా రిమూవ్ చేయబడింది.
దాని తరువాత మీరు గమనించండి, బాప్తిస్మము అన్న పదం మీకు ఎక్కడా కనపడదు. గాడ్ నెవర్ కమాండెడ్ ఎనీవన్ టు బి బ్యాప్టైజ్డ్. యూ మస్ట్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని కమాండ్మెంట్ లేదు. ఏం కమాండ్మెంట్ ఇచ్చాడు? యూ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఓకే, సో యేసుక్రీస్తు సంఘంలో వీళ్ళందరూ చేర్చబడ్డారు. ఇప్పుడు అందరూ ఎంతమంది పుడతారో వాళ్ళందరూ కూడా, నేను ఇది ఆలోచిస్తుంటే నాకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒక ఒక గ్రేట్ ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు. అతనికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి. అతనికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు ఆ యొక్క ఆస్తి మొత్తానికి వారసులు అవుతారా ఎవరా? వారసులు అయ్యారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొకడు పుట్టాడు. ఇప్పుడు వాడు కూడా వీటన్నిటిలో వారసులు అవుతాడా? అవుతాడు. ఎంతమంది పుట్టినా వాళ్ళందరూ ఇతని యొక్క ఆస్తి మొత్తానికి వారసులు అవుతారు. ఇప్పుడు ఎంతమంది సంఘంలో చేర్చబడుతున్నా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క వారసులే. ఎవర్ జాయిన్స్. అందుకే మీరు చూడండి, డే ఆఫ్ పెంటెకోస్ట్ జరిగిన ఎక్స్పీరియన్సెస్, ఆ యొక్క ఫైర్, టంగ్స్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు, లేకపోతే విండ్ లైక్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా 3000 మంది జాయిన్ అయినప్పుడు జరిగిందా? 3000 మందికి జరగల. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఇదంతా మనం చూసాం. ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ ఇంకొక 2-3 టాపిక్స్ నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక 2 క్లాసెస్లో మనము విల్ ఫినిష్. సో ఏం జరిగింది? దెర్ ఆర్ అట్లీస్ట్ 6 థింగ్స్ హ్యాపెండ్ అట్ వన్స్ ఇన్ వన్ టైమ్ అని మనం చూసాం ఆల్రెడీ. ఏమేంటి? ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, మీరు ఒకసారి ఎఫెసీ పత్రిక 1:13 చూస్తారా? ఎఫెసీ 1:13 చూసినప్పుడు, అలాగే గలతీ 3:2 కూడా తర్వాత చూద్దాం. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును ఆ, అనగా ఆ. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి విన్న తర్వాత ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఆ. ముద్రింపబడితిరి. ఆత్మ చేత మీరు ముద్రించబడితే, యు ఆర్ సీల్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. యు రిసీవ్డ్ హోలీ స్పిరిట్ యాజ్ ఎ గిఫ్ట్. ఆత్మ వరంగా మీరు పొందారు. ఆత్మలో ముద్రించబడ్డారు. యు ఆర్ బ్యాప్టైజ్డ్. మీరు ఒక్క స్క్రిప్చర్ నేను క్విక్ గా మళ్ళీ గుర్తు చేస్తాను. మొదటి కొరింథీ 12:13 చూడండి. ఈ 3 స్టాండర్డ్ స్క్రిప్చర్స్ పదే పదే నేను మీకు గుర్తు చేస్తున్న స్క్రిప్చర్స్. ఏలైనగా యూదులమైనను గ్రీసు యూదులమైనను, దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. ఏమంటున్నాడు? వీళ్ళందరూ పొందితిరి. రోమా 6:3 కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు మనమందరము ఒక్క ఆత్మకు పానము చేసిన వారమైతిమి. ప్రైజ్ గాడ్. ఒక ఆత్మలోనికి పానం చేసాము. ఒక ఆత్మలో క్రీస్తు శరీరంలోనికి వచ్చేసాము. గలతీ 3:27-28 కూడా ఒక్కసారి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. You were all baptized. The day when you believed in Jesus, you became part of the body of Christ. ఎవరైనా ఒకసారి ఆలోచించండి లాజిక్ గా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నేను కానీ ఇంకా ఆయన శరీరంలో నేను భాగంగా అవ్వలేదు అని ఎవరైనా అనగలుగుతారా? మీనింగ్లెస్ సార్. ఓకే, యు హావ్ ఆల్రెడీ నౌ బికమ్ part of, that is called baptism into the body of Christ. యేసుక్రీస్తు శరీరంలోనికి నిన్ను భాగంగా చేసింది ఎవరు? Who did that? It is the Holy Spirit God. Amen. So once you become part of the body of Christ, baptism జరిగిన తర్వాత you are sealed by the Holy Spirit. That has also happened once. Then from then on, the Holy Spirit God starts dwelling or living or residing in us. ఆ దినము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉండడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా బాప్టిజం ఒకేసారి జరిగింది, తర్వాత సీల్డ్ ఎట్ వన్స్ జరిగింది, అప్పటి నుంచి హోలీ స్పిరిట్ నివాసము అప్పటి నుంచి జరిగింది.
తర్వాత మీరు గమనిస్తే అక్కడ నుంచి ఇన్ఫిల్లింగ్, పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవటం అప్పటి నుంచి జరిగింది. ఫ్రమ్ దెన్ ఆన్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, మీలో ఫ్రూట్ కనబడడం స్లోగా జరుగుతుంది. అప్పుడే ఫ్రూట్ మొదలవుతుంది. తర్వాత గిఫ్ట్స్ ఆల్సో గివెన్ బై దెన్ ఓన్లీ. 1 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తాం. దేర్ ఆర్ 6 things at least started, ఓకే, ఏమంటాము, ఆర్ కమింగ్ టు ఎగ్జిస్ట్ ద డే వెన్ యూ బిలీవ్. ఇవన్నీ కూడా నీకు కనపడవు. ఎమోషన్స్తో, ఫీలింగ్స్తో, ఒక ఎక్స్పీరియన్సెస్తో సంబంధం లేని విషయాలు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ ఈవెంట్ హ్యాపెన్ టు ద చర్చ్. సంఘంలో జరిగిన ఒక హిస్టారిక్ సంఘటన, అందులో నేను ఒక భాగము. చరిత్ర సంఘం యొక్క చరిత్రలో అది ఒక సంఘటన. ఇది మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం కొంచెం విపులంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమా 8:9 క్లియర్గా రాయబడతా ఉంది. కొన్ని వచనాలు నేను ఓపికగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి చదవడానికి. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడేమంటుందంటే, you are not in the flesh. This is the truth. I tell you honestly. బైబిల్ సెలవిస్తుంది, పాపమునకు నీ మీద ప్రభుత్వం లేదు. రోమా 6:6లో. ఎందుకని? The old man is dealt with permanently. This is the truth. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, if you are a believer, truly born again, you are not actually the flesh. ఓల్డ్ మ్యాన్ ఏమైపోయాడు? He is crucified. That is the truth. నమ్మాలి అంతే మనం. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫెయిత్ అనమాట. మరి ఏమైంది? ద బాడీ ఆఫ్ ద సిన్ మైట్ బి డన్ అవే బికాస్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు కాబట్టి నువ్వు పాపం చేయవు. ఎందుకంటే 6:6 ఏమంటున్నాడు? రోమా 6:6లో, మృతులైన వాడు పాప విముక్తుడు అని తీర్పు పొందెను కదా. అంతే రాయబడింది. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. అర్థమవుతుందా? చనిపోయిన వాడు యాక్చువల్లీ దాని మీనింగ్ అది. గలతీ 2:20లో పౌలు అదే అంటున్నాడు. నో లాంగర్ ఐ ఎగ్జిస్ట్. నేను చనిపోయాను, నేను సిలువ వేయబడ్డాను. ఇది ట్రూత్. ఇది ఓన్లీ పౌలుకేనా? మన జీవితంలో ఇది కరెక్ట్ కాదా? మన జీవితంలో కరెక్టే. బట్ we don't know, we don't realize, we don't believe this. విశ్వసించి దాని ప్రకారం మనము యాక్ట్ చేయం, కన్సిడర్ చేయం. అందుకే పాపం ఇంకా ప్రభుత్వం చేస్తూనే ఉంది. కృప కిందకి రాం మనం. అందుకే రోమా 6:14లో కృప కింద ఉన్న వాడి మీద పాప ఏమాత్రం ప్రభుత్వం చేయదు అని చెప్తాను. పౌలుకి ఎంతగా అర్థమైందంటే, పౌలు జీవితం మొత్తము విజయాలే నమోదు చేస్తూ వెళ్ళాడు. ఎల్లప్పుడూ విజయం. పాపం ఏం పత్రం మీద ప్రభుత్వం చేయలే. బికాస్ వీ డోంట్ డ్వెల్, వీ డోంట్ ప్రే, వీ డోంట్ హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ దిస్. సో అందుకే మనం సఫర్ అవుతున్నాం ఈ విషయాలు. అలాగే బైబిల్ ఏముంటుందంటే, నాన్న నువ్వు అసలు యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లెష్ ఎట్ ఆల్, అసలు యు ఆర్ స్పిరిట్. ఎందుకని? బికాస్ ద హోలీ, 8వ వచనం అదే రాయబడింది. బికాస్ ద హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు ఎలా శరీర సంబంధమైన వాళ్ళు అవుతారు? మీరు ఆత్మ సంబంధమైన వారు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కనుక అసలు మీరు పాపం చేయకూడదు, అసలు చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం 11వ వచనం చూడండి, 8లోనే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీతో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. బైబిల్ క్లియర్గా సెలవిస్తాను, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా యు స్టార్ట్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్. అదే గలతీ 2:20లో పౌలు మాట్లాడారు. ద లైఫ్ ఐ నౌ లివ్ ఈస్ బికాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఇప్పుడు జీవిస్తా ఉన్నాడు, ఎందుకంటే యేసు నందు విశ్వాసం ఉంచాను కనుక. బైబిల్ ఏమంటుంది? నౌ హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ యూ ఆర్ నాట్? ఉందా? ఎస్. అసలు ప్రభు అంటే, నా ఆత్మ మీరు లేకపోతే మీరు అసలు నా వారే కాదు.
అర్థమవుతుంది. దిస్ ఈస్ హ్యాపెండ్ వన్స్ ద హోలీ స్పిరిట్ ఈస్ నౌ లివింగ్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ అస్. నమ్మాలి మనం దీన్ని. 1 కొరింథీ 6:19 చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక. పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు, మీకు తెలియదా? Holy Spirit, God is living in your body. Now you are the temple. పాత నిబంధనలో దేవుడు ఎక్కడ నివసించాడు? ఒక ఫిజికల్ కట్టడలో ఆయన మందస్సం, ఆయన సన్నిధి, ప్రజెన్స్, ఆయన నివసించాడు అక్కడ. ఇప్పుడు ఎక్కడుంది ఫిజికల్ టెంపుల్? ఎక్కడ లేదు. We are the temples. He is now living. ఎఫెసీ ఒకసారి 2:22 కూడా చూద్దాం. I'll showing you 6 verses. ఓకే, వాక్యంలో నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు అని చెప్పడానికి 6 verses చూపిస్తా ఉన్నా. ఆయనలో ఎఫెసియన్స్ 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఒక లివింగ్ స్టోన్స్ చర్చ్ ఇది. క్రైస్ట్ ఇన్ ద స్పిరిట్ లివ్స్ ఇన్ అస్. మనలో నివసిస్తున్నాడు ఆయన. మనలో నివసిస్తూ దేవునికి మహిమ ఆత్మ మూలముగా. ఇక్కడ చూస్తే ఒక యూనివర్సల్ చర్చ్ గురించి కూడా మాట్లాడుతుంది. మిగతా వచనాల్లో పర్సనల్ గా ఆయన మనలో నివసిస్తున్నాడు అని ఉంది. సంఘంగా కూడా ఆయన మనందరిలో నివసిస్తున్నాడు అని కూడా తెలియపరుస్తుంది. 2 తిమోతి 1:14 చదువుదాం ఒకసారి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఏంటి ఆ మంచి పదార్థము? ఏమండి? మనలో ఉన్న దేవుడు ఇన్వెస్ట్ చేసిన మంచి పదార్థం రక్షణ, ఫెయిత్, రక్షణ. తర్వాత క్రీస్తు, ద బీజం, క్రీస్తు యొక్క లైఫ్, అది దాన్ని కాపాడాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పనే అది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఫెయిత్ ని, రక్షణను కాపాడుతూ చివరిదా కాపాడుతూ వస్తాడని అర్థం. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బేస్డ్ ఆన్ దీస్ 6 verses నేను చూపించిన వాటిని బేస్ చేసుకొని మనము కొన్ని విషయాలని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రతి విశ్వాసికి మినహాయింపు లేకుండా యేసును నమ్మిన ప్రతి విశ్వాసికి కూడా పరిశుద్ధాత్మను ఒక వరంగా ఆయన అనుగ్రహించాడు. కొద్దిమందికి అనుగ్రహించాడు ఉందా? నో. మీరు పేతురు మాట్లాడుతున్నాడు ఇందాక అపొస్తలుల కార్యాల్లో, ఆయన మీరు రిపెంట్ అవ్వండి, విశ్వసించండి, పరిశుద్ధాత్మని వరం మీరు పొందుకుంటారు. అందులో ఏమీ భేదం లేదు. ఓకేనా? దీనికి నేను కొన్ని మీ ముందు కొన్ని తీసుకొని వస్తాను, దయచేసి చూద్దాం. యేసుప్రభువు వారు చెప్పిన వాక్యమే ప్రొఫెటిక్ గా 14:16 యోహాను సువార్త. ఏంటది? ఆయన నేను తండ్రిని వేడుకుంటాను. 14:16 మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీ యొద్ద నో పార్షియాలిటీ. మీ యొద్ద ఎల్లప్పుడూ, అందరి యొద్ద, మన యొద్ద, అందరి యొద్ద ఆయన ఉంటాడు, నివసిస్తాడు. సో ప్రతి విశ్వాసికి ఆయన అనుగ్రహించబడతాడు. మనకి యోహాను 7:37-39 కూడా, యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మను మీకు అనుగ్రహించబడలేదు. హోలీ స్పిరిట్ ఇస్ గ్రాంటెడ్ టు ఎవ్రీ బిలీవర్ అని నమ్మొచ్చు. ఇంకొక స్క్రిప్చర్ చూద్దాం. 2 కొరింథీ 1:22 యాజ్ ఎ ప్లెడ్జ్, లేకపోతే వీఆర్ సీల్డ్ అన్న పదం పౌలు రాస్తున్నాడు క్లియర్ గా. 2 కొరింథీ 1:22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచక కరువును అనుగ్రహించున్నాడు. ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అంటే ఏంటి అర్థం? అడ్వాన్స్ ఎందుకు కట్టించుకుంటారు ఎవరైనా? ముందే నేను ఇరికించడానికేగా, నువ్వు మళ్ళీ దాన్ని వదిలేలేవుగా. ఒక వస్తువుని కొనేటప్పుడు ముందు, ఒక కార్ కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు అడ్వాన్స్ కింద కొంత ఇస్తాం. అంటే మేక్ షూర్ దట్ యూ విల్ డెఫినెట్లీ బై దట్, లేకపోతే నీకు లాస్ అవుతుంది. అంటే
ఈ రక్షణ ఆరంభము జరిగింది అండ్ హీ విల్ కంటిన్యూ. పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడడం అంటే దిస్ ఇస్ ద బిగినింగ్ అన్నమాట. ఒక వ్యక్తి, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హ్యాపెన్ టు ఎవ్రీ బిలీవర్. ఇంకా అక్కడి నుంచి ఈ రక్షణలో మనం అనేక మంచి మంచి అనుభవాలతో ముందుకు వెళ్తూనే ఉంటాం. అనేక గొప్ప గొప్ప అనుభవాలు దేవుడు మనకి ఇవ్వటం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక ఇంపార్టెంట్ స్క్రిప్చర్ నేను మీకు చూపించాలి. 1 యోహాను 4:13. సో ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయి? హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ ఈస్ నాట్ ఎర్న్డ్ బట్ టు బి రిసీవ్డ్ ఫ్రీలీ. చదవండి. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన మన ఇంగ్లీష్ లో ఒక్కసారి చదువుదాం. ఇంగ్లీష్ లో we abide in him, he in us. ఏమంటాడు? Because he has given us of the spirit. తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. గివెన్ టు అస్. అస్ మీన్స్ ఎవ్రీ బిలీవర్. సో ఫస్ట్ థింగ్ అంటే ఎవ్రీ బిలీవర్ రిసీవ్స్ హోలీ స్పిరిట్ యాజ్ ఏ గిఫ్ట్. గిఫ్ట్ అనేది మనం ఎర్న్ చేసుకుంటే వచ్చేది కాదు, అది ఉచితంగా ఇవ్వబడింది. ఎఫెసీ 2:8 చెప్పబడినట్టుగా రక్షణ ఎలా క్రియల ద్వారా కాదో ఉచితంగా వరంగా అనుగ్రహించబడిందో, ఎవడు గర్వించడానికి వీలు లేదో పరిశుద్ధాత్మను కూడా ఒక వరంగా మనం రక్షణ పొందుకున్నప్పుడు మనం పొందుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ వెరీ వండర్ఫుల్ హ్యాపీ థింగ్ ఇది. రెండవది, రక్షణ పొందినప్పుడు మాత్రమే జరుగుతుంది, అన్ని జనులకి ఇది అనుగ్రహించబడదు. ఎఫెసీ 1:13 చూస్తాం. ఈ సత్య సువార్తను మీరు విన్నప్పుడు మీరు విశ్వసించారు కనుక దెన్ వాట్ హ్యాపెండ్? యు రిసీవ్డ్ దిస్ సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కదా. అది చూసాం. గలతీ 3:2 ఒక్కసారి చూద్దాం. గలతీ 3:2 2 పదాలు వాడుతున్నాను. ఆత్మ ముద్ర, రెండవది ఆత్మ నివాసము. గలతీ 3:2. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? క్రియల ద్వారా కాదు కదా, విశ్వాసముతో. ఆయన వాక్యం విన్నప్పుడు విశ్వాసంతో మీరు పొందుకున్నారు. కొర్నేలియు ఇంట్లో అదేగా జరిగింది. దే వర్ జస్ట్ లిసనింగ్ టు ద గాస్పెల్ and they believed. Instantly they received the baptism of the Holy Spirit. Indwelling of the Holy Spirit started. ఎప్పుడు జరుగుతుందంటే సువార్త వినాలి, రక్షణ పొందినప్పుడు ప్రతి విశ్వాసకి ఆత్మముద్ర, ఆత్మ నివాసము జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఇది. ద థర్డ్ వన్ ఈస్ పరిశుద్ధాత్మ లేకపోతే అసలు వాడు దేవుని బిడ్డే కాదు, విశ్వాసే కాడు. రోమా 8:9. అలాగే అది తెలిసిన వచనమే. జూడ్ 19 ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించి రాయబడింది. వారు చదవండి. అట్టివారు ప్రకృతి సంబంధులను. అట్టివారు ఒక్కసారి అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. వీళ్ళెవరంట? భక్తిహీనమైన పరిహాసకులు. దే డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. వాళ్ళకి పైటీ అంటే గాడ్లీనెస్ లేదు, భక్తి లేదు, దేవుని ప్రజలుగా వారు కనపడరు. అపహాసకులు. ఆల్వేస్ దే మాక్. అట్లీస్ట్ ఓపెన్ గా కాకపోయినా మనసులో క్రైస్తవుని చూసినప్పుడు, బిలీవర్స్ చూసినప్పుడు వాళ్ళ మనసులో వీళ్ళని చూస్తే నవ్వుకుంటూ ఉంటారు. ఫెయిత్ లేదు. వాళ్ళ గురించి ఏం రాయబడింది తెలుసా? చదవండి కింద. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయుచున్నారు. కలిగి ఉన్నాడు. ఏంటి ప్రకృతి సంబంధం అంటే? శరీరానుసారం. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ద స్పిరిచువల్ మైండ్ సెట్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పిరిచువల్ మ్యాటర్స్ అట్ ఆల్. హెవెన్లీ మైండ్ ఉండదు. దే డోంట్ రీడ్ బైబుల్, దే డోంట్ ప్రే, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫెలోషిప్. అర్థమవుతుందా? సంఘ సహవాసము, దేవుడికి సంబంధించిన విషయాలు దే డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్. భక్తి ఒకవేళ ఉన్నట్లు కనిపించినా అది లాభసాధకమైన భక్తి మాత్రమే. వాళ్ళ బైబిల్ ఏమంటుందంటే దే ఆర్ ద పీపుల్ డివాయిడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ లేని వారు.
వారు తమ దురాశల చొప్పున 16th వర్స్ నడుచుచు దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము That's it. మనుషులను కొనియాడుచు. కేవలం లాభం నిమిత్తమే. వారు చర్చిలో ఉన్నారంటే ఏదో ఒక లాభం, ఒక మీటింగ్ వచ్చారంటే ఏదో ఒక లాభం. వారు చూడండి, యాక్చువల్ భోజనంలో కూర్చున్నారని కూడా రాయబడి దొంగ మెట్టలుగా ఉన్నారు. అంటే దే కమ్ ఫర్ ద లంచ్ సమ్ టైమ్స్. ఓకే, ఫుడ్ కోసం రావచ్చు, ఫర్ సమ్ బెనిఫిట్ కోసం రావచ్చు. ఈ చర్చిలో నేను ఉంటే, ఈ సహవాసం నాకు ఉంటే నాకు ఈ మేలు జరిగింది అనేసి. మీరు గమనిస్తే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనడానికి హోలీ స్పిరిట్ యొక్క టెస్టిమనీ చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుందా? ఎఫ్ఎస్సి 19వ అధ్యాయంలో ఎఫెసస్లో పౌలు వెళ్ళినప్పుడు పౌలుకి అర్థమైపోయింది, వీళ్ళేదో కొంత తేడా ఉన్నారు ఏంటి, వీళ్ళు రక్షణ లేనట్టుగా కనపడతారేంటి, ఏం మిస్ అయిందని చూశాడు. డౌట్ వచ్చింది ఆయనకి, అసలు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఎందుకంటే నాకు ఏదో డౌట్ ఉంది మిమ్మల్ని చూస్తుండే, ఎందుకంటే ద విట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీలో కనపడటం లేదు. ఒక వ్యక్తి రక్షించబడితే ఇంటర్నల్గా లోపల నుంచి ద స్పిరిట్ యొక్క విట్నెస్ ఉంటుంది. వాళ్ళ మాటలో మనకు అర్థమవుతుంది, వాడు పాపం చేసినా కానీ. అదే లాస్ట్ టైం కూడా మీకు చెప్తూ వచ్చాను. ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ కన్విక్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, దేవుడు అంటే ప్రేమ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, ఒకవేళ భయంకరమైన పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళల్లో స్పిరిట్ యొక్క టెస్టిమనీ మనకు అర్థమవుతుంది. పౌలు సెన్స్ చేయగలిగాడు, మ్యాన్ ఆఫ్ గాడ్ పౌలు ఆత్మచేత నింపబడిన వ్యక్తి గుర్తుపట్టాడు. అర్థమవుతుందా? సో మూడో విషయం ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మ లేని వ్యక్తి అసలు విశ్వాసి కాడు. 4వ పాయింట్, ఈ ఆత్మ నివాసము ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంతో సంబంధం లేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫిల్లింగ్ వేర్, దాని గురించి మళ్ళీ వస్తాను, నెక్స్ట్ టాపిక్. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటేనే దట్ మూమెంటే హోలీ స్పిరిట్ గాడ్ అతనిలోనికి వచ్చేసి నివసించడం మొదలు పెడతాడు. ఓకే, ఇట్ డజంట్ షో ఓకే హిస్ ఆర్ హర్ స్పిరిచువల్ లైఫ్. వారి యొక్క ఆత్మీయ జీవితంలోకి ఇది సంబంధం లేదు. అర్థమవుతుందా? కుమారుడే, నేను కుమారుడిని ఎలా అయ్యాను? కుమారాత్మను పొందుకున్నాను కాబట్టి. కుమారుడు పడిపోడా? కుమారుడు తప్పిపోడా? తప్పైన కుమారుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు? ఘోరమైన స్థితికి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వస్తే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు, వేదన చెందుతాడు, నీతో మాట్లాడడానికి, కన్విక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ హీ విల్ నాట్ లీవ్. అర్థమవుతుందా? అంటే ఈ బాప్తిస్మం అన్న విషయం, ఆత్మ నివాసం అన్న విషయము ఒక వ్యక్తి యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీకి లేకపోతే ఈ స్థితికి సంబంధించింది కాదు. అది దేనికి సంబంధించి అంటే ఆత్మ నింపుదల అనేది డిఫరెంట్. దానికి మనం వచ్చిన మీకు అర్థమవుతుంది. ఇంకా ఉదాహరణ కొరింథీ సంఘం తీసుకుందాం. కొరింథీ సంఘం ఎలా ఉంది? ఎన్ని భయంకరమైన కార్యాలు కొరింథీ సంఘం జరుగుతున్నాయి. మీరు 1వ అధ్యాయం 1 ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఏమంటున్నాడు? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. సెన్స్ దే ఆర్ సాంక్టిఫైడ్. కానీ ఆ సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎన్ని ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి. కక్షలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి అంటాడు, కుతంత్రాలు. 3:16 చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 3లో మీరు ఇంకా చిన్న పిల్లలు పోలి అసూయ కలహము శరీర సంబంధులు అంటాడు, పిల్లలు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అసూయ కలహం. ఇంకా చూడండి, ఒకడు తన తండ్రి బారిని ఉంచుకుంటా, అసలు అన్ని జనులు కూడా లేని విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. కక్షలు, కుతంత్రాలు ఉన్నాయి. ఎన్నది? 5వ వచనం 5వ అధ్యాయంలో. ఇక ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇది చాలా విషయాలు కరెక్ట్ చేస్తూ రాయాల్సి వస్తుంది పౌలు. అయితే చాలా విషయాలు డీల్ చేయాల్సి వస్తుంది. అయితే మీరు 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? Do you not know that you are a temple of God and that the Spirit of God dwells in you? How can Holy Spirit dwell in such a church, such people?
ఈ పరిస్థితిలో ఉన్న ఈ సంఘములో కూడా వారి హృదయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడా? ఆశ్చర్యంగా ఉందా లేదా? ఆయన ఊర్చుకుంటాడు, సహిస్తాడు, ఆయన దుఃఖపడుతున్నాడు, కానీ ఆయన ఒకసారి విడిచిపెట్టాడు, కథమే కాబట్టి ఫినిష్. ఆయన విడిచిపెట్టాడు, వాగ్దానం అది. ఓకే, ఆయన నివాసం ఉంటాడు. ఇంకొకటి, తాత్కాలికంగా నివాసానికి రాలేదు కానీ పర్మనెంట్గా. ఈ వచనం మనం ఆల్రెడీ చూసాం, ఎల్లప్పుడూ ఉండుటకే యేసుప్రభువు వారి మాటల్లో. 2 కొరింథీ 1:22 ఇందాక మనం ఒక మాట చూసాం కదా, ఒకసారి మళ్ళా చూడండి. అలాగే ఎఫెసియన్స్ 4:30 కూడా. 2 కొరింథీ 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచక కరువును అనుగ్రహించి ఉన్నాడు. సీల్ చేయటం అంటే ఏంటి? అట్లా ముద్రించడం అంటే యువర్ సీల్. అది రివర్సిబుల్ లా కనపడుతుంది మనకి. ఎటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది అది. అంటే దేవుని యొక్క రక్షణ కార్యము ఊరికనే అట్లా పోయేది కాదు. ఆయన అంత గొప్ప కార్యం ఆయన చేశాడు. దేవునికి మహిమకరంగా. ఎఫెసీ 4:30 ఒకసారి చూడండి. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు. ఎప్పటి వరకు అంట? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. వావ్. ఆమేన్. ఆయన దుఃఖపడుతూనే ఉంటాడు కానీ ఆ విమోచన ఏంటి? విమోచన దినం ఎప్పుడు విమోచన దినం? ప్రభు రాకడ కానీ నీ పోకడ కానీ అప్పుడు విమోచన దినం అంటే అది అనమాట. ఈ లోకం నుంచి తండ్రి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళే దినం. అంతవరకు కూడా ఆయన కాచుకొనే ఉంటాడు, ఆయన కాపాడుతూనే ఉంటాడు. మన దేవునికి మహిమకరంగా. పాత నిబంధనలో ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం చూడము. పాత నిబంధన గురించి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ లాస్ట్ టైం చెప్పాను. దాన్ని ఏమంటామంటే దే వర్ ఎంపవర్డ్ ఆర్ సాధికారత అంటాం. ఒక పర్టికులర్ టాస్క్ ని ఫినిష్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క శక్తి వారికి ఇవ్వటం జరిగింది. అర్థమవుతుందా? ఎలా చెప్పగలము? యేసుప్రభువు అన్న మాటే మనకి ఆధారం. యోహాను 7:37-39 ఏమంటున్నాడు? యేసు మహిమపరచలేదు కనుక పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహింపబడలేదు. క్లియర్గా ఉందా లేదా? అనుగ్రహించబడలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఈ విధమైన ఆత్మ నివాసం కొరకు ఆత్మను ఎవ్వరికి అనుగ్రహించబడలేదు. కారణం ఏంటంటే వారి హృదయాలు కడగబడలేదు రక్తం చేత. యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి పాత నిబంధనలో కూడా మీరు గమనించండి, నిర్గమ 29:45 ఒకటి చూడండి. నేను వారి మధ్యన నివాసము చేసేదను, వారి మధ్యన నడిచి. 29:45 చూడండి. నేను ఇజ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. ఎక్కడ నివసించాడు ఆయన? మధ్యలో అంటే టాబర్నకల్ ఎక్కడుంది? మధ్యలో ఉంది. చుట్టుపక్కల మనుషులు ఉన్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణగా 3 గోత్రాలు ఉన్నాయి. తూర్పున యూదా, ఇంకా కొన్ని గోత్రాలు. అంటే వారి మధ్యలో. ఈవెన్ లేవి 26:12 రిఫరెన్స్ చూద్దాం ఒక్కసారి. ఓల్డ్ అండ్ న్యూ కవెనెంట్ డ్వెల్లింగ్ 26:12. నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్యన నడిచెదను, మీ మీకు మధ్యన దేవుడనై ఉందును. వాసం చేసి. యేసుప్రభువు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను వేడుకుంటాను, ఆయన వచ్చి మీ మధ్యన అన్నాడా? మీతో మీ లోపల నివసించడానికి వస్తాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు ఇంకొక విషయం, టైం ఉందా నాకు? ఇంకొకటి మనము ముందుకెళ్ళి చూద్దాం. హోలీ స్పిరిట్ బాప్టిజం, హోలీ స్పిరిట్ ఇండ్వెల్లింగ్, హోలీ స్పిరిట్ సీలింగ్ విషయాల తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు కంటిన్యూల్గా. ఎఫెసీ పత్రిక 5:18 కదా, ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఏంటంటే యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇది ఆజ్ఞ. మీరు ఆత్మ బాప్తిజం పొందండి అనే ఆజ్ఞ ఎక్కడ కనపడదు మనకి. కానీ ఆత్మ చేత మీరు నింపబడండి అని ఆజ్ఞ ఉంది మనకి. దిస్ ఇస్ ఎ కమాండ్మెంట్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. ఎవ్రీ డే కంటిన్యూల్గా మనం పరిశుద్ధాత్మను నింపుదల కలుగుతూనే ఉండాలి. కానీ ఈరోజు నేను కొన్ని విషయాలు, డిఫరెన్సెస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇస్ ఇట్ ఓకే? ఆత్మ బాప్తిస్మమునకు ఆత్మ నింపుదలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తే అప్పుడు మనకి కొంత క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. ఫస్ట్ విషయం, విశ్వాసి జీవితంలో ఆత్మ బాప్తిస్మము ఒక్కసారే జరుగుతుంది. కానీ నింపుదల కంటిన్యూల్గా ఎన్నిసార్లైనా జరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుంది? అంటే నేను ఒక్కసారే పుడతాను, నేను పదే పుడతాను, నేను
చర్చ్ ఒక్కసారే పుడుతుంది. దట్ ఈస్ ద బర్త్డే. పెంతెకోస్తు మరలా పెంతెకోస్తు దినం రాదు. చాలా మంది ప్రేయర్స్లో చాలా ఏమంటాము టెక్నికల్ కరెక్ట్ కాదు. లార్డ్ గివ్ us అనదర్ పెంటెకోస్ట్ డే అనేసి. పెంటెకోస్ట్ డే మరలా రాదు. ఒక్కసారి నిబంధన చేస్తాడు ఆయన. పెళ్లి ఒక్కసారి జరుగుతుంది, నిబంధన అంతేనా? మళ్ళీ పెళ్లి చేసుకుంటామా? జరగాలి పెళ్లి మళ్ళీ అని అంటాడా? నో. మరలా నేను పుట్టాలి అంటాడా? నో. దీస్ ఆర్ వన్ టైమ్ ఈవెంట్స్. ఓకే, కానీ నింపుదల కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఇక్కడ మనందరికీ సొంతము. ఎవ్రీబడి ఈస్ గివెన్ దిస్ బాప్టిజం యాజ్ ఎ గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. ఇందులో నీ క్రియతో సంబంధం లేదు, నీ ఆత్మీయతో సంబంధం లేదు, నీ ప్రార్థనతో సంబంధం లేదు. వాడు బెడగద మీద 10వ దినమున దే వర్ జస్ట్ ప్రేయింగ్ లైక్ దాట్. చాలా మంది అంటారు వాళ్ళందరూ చాలా ఆసక్తితో ప్రార్థన చేశారు, చాలా ఐకమత్యంతో ప్రార్థన చేశారు కనుకనే వారు పొందుకున్నారనే. నో, ఇట్ వాజ్ ఆర్డైన్డ్ బై గాడ్ యాజ్ ఇన్ హిజ్ మర్సీ. అది ఒక కవెనెంట్ చేశాడు. అర్థమవుతుందా? దే వర్ వెయిటింగ్ అండ్ గాడ్ గేవ్ దెమ్ దట్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ యాజ్ ఎ గిఫ్ట్. దే రిసీవ్డ్ ఇట్. అంతే. యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడింది. అయితే నింపుదల అలా జరగదు. అక్కడున్న అందరము పరిశుద్ధాత్మ నింపుదల అనుభవము జరుగుతుందా? అందుకే ఇది అనుభవము, అది సంఘటన. పరిశుద్ధాత్మ నింపుదల అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్. దాని గుర్తులు కూడా నేను చెప్తాను అట్ ది ఎండ్ ఆఫ్ దిస్. బీ కేర్ఫుల్గా వినండి పిల్లలు. ఈ యొక్క బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాస్ నాట్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పెంతెకోస్తుకు ముందు ఇది ఎప్పుడు జరగల. ఫస్ట్ టైం హిస్టారిక్గా సంఘం మీదకి ఆత్మ దిగి నివసించడానికి వచ్చాడు. అయితే నింపుదల అనేది పెంతెకోస్తు తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అపొస్తలుల కార్యాల్లోనే చూస్తారు. పేతురు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వారు భయపడుతున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దే వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. 5వ అధ్యాయం దే వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. స్టెఫన్ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. పాల్ అండ్ అపోస్టల్స్ వర్ ఫిల్డ్ విత్ ద కంటిన్యూల్గా ఎన్నోసార్లు ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అనే పదం మనం చూస్తాం. బ్యాప్టైజ్డ్ అనే పదం మనకు కనపడదు. ఓకే, ఒక్కసారి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తరువాత అది తీసివేయబడదు. దేవునికి స్తోత్రం. అదే ఆత్మ నింపుదల. యు మే మిస్ ఇట్. పాపము ద్వారా, మన యొక్క నెగ్లిజెన్స్ ద్వారా, నా యొక్క నిర్లక్ష్య ధోరణి ద్వారా, నా యొక్క ప్రార్థనా రాహిత్యం ద్వారా నేను పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాలు నేను కోల్పోతాను. యు మే బికమ్ డ్రై. నేను కుమారుడినే. చూడండి, తప్పైన కుమారుడు పందులు తినే పొట్టులో ఉన్నప్పుడు కూడా అతని కుమారుడే. ఏమని అనుకుంటాడు మనసులో? తండ్రి, పరలోకమునకును నీకును నేను విరోధంగా పాపం చేశాను. తండ్రి అని అన్నాడా లేదా? హి వాజ్ సన్. ఈవెన్ ఇన్ దట్ స్టేట్, అక్కడ కూడా మన కుమారాత్మ మనల్ని విడిచిపోడు. అర్థమైంది? కాకపోతే వాడి పరిస్థితి ఎలా ఉంది? ఎంత దయనీయంగా ఉంది. ఏం కోల్పోయాడు? చాలా కోల్పోయాడు. డ్రై అయిపోయాడు, జీవాన్ని కోల్పోయాడు. పొజిషన్ ఈజ్ నాట్ చేంజ్. అండ్ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ దట్ లీడ్స్ టు ఎ పొజిషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. కుమారత్వము, కుమారుడు అనే ఒక పొజిషన్ని అది మనకి ఇస్తుంది. అది తీసివేయబడదు. అయితే పరిశుద్ధాత్మ నింపుదల అనేది పొజిషన్ గురించి కాదు, బట్ ఇట్ టాక్స్ అబౌట్ ద పవర్. పొజిషన్ కాదు. మనందరం ఒకే పవర్తో లేము ఇక్కడ. ఒకే లెవెల్ ఆఫ్ ఫీలింగ్ లేదు అందరికి. మీరు ఎక్కువ నిన్ను అప్పగించుకుంటే, ఇఫ్ యూ ప్రే మోర్, ఇఫ్ యూ కాన్సక్రేట్ మోర్, ఇఫ్ యూ ఫాస్ట్ మోర్, యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ మోర్. ఒకటికి ఉండదు, ఒకటి ఉంటుంది. కానీ బాప్టిజం అలా కాదు. ఇట్స్ అందరికీ ఒక్కటే. రక్షణ ఎలాగో అందరికీ సమానమో, పునాది ఎలా అయితే సేమో, పరిశుద్ధాత్మ వరము కూడా సేమే. పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా. ఇది ఎప్పుడు జరుగుతుంది? బాప్తిజం అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. దట్ ఇస్ ఓన్లీ రిక్వైర్మెంట్, దట్స్ ఓన్లీ డిమాండ్. అయితే ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ డే, త్రూ అవుట్ యువర్ లైఫ్. ప్రతిసారి కూడా నువ్వు అడగాలి, ప్రభువా నాకు శక్తినివ్వండి, నాకు బలమునివ్వండి, నేను ఐ వాంట్ టు విన్, అట్లా కోరుకుంటూ వెళ్ళాలి. దెన్ పరిశుద్ధాత్మ బాప్తిజం మనకి కండిషన్స్, షరతులు లేకపోతే అర్హతలు ఏమీ లేవు. ఎవరికి అర్హుడు కాబట్టి ఆయన నీకు గిఫ్ట్ ఇచ్చాడని కాదు. అర్హతలు కాదు. ఏంటి అక్కడ? విశ్వాసమే కారణం. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
నన్ను నేను ప్రభువుకి అప్పగించుకోవాలి, నన్ను నేను ప్రభుకి ఆయన అధికారంకి సరెండర్ చేసుకోవాలి. మోర్ ఐ డ్రింక్, మోర్ ఐ గో ఇన్ టు హిస్ కంట్రోల్. ఐ కమ్ టు దట్ ఇన్ ఎ వైల్ డీటెయిల్డ్గా. ఓకే, చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ బాప్తిజంలో ఏం జరిగిందంటే, యూ నౌ ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగంగా మారుతావు. అంటే యూ నౌ బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ ద బాప్టిజం. లిసన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కేర్ఫుల్లీ. బాప్టిజం ద్వారా ఏం జరిగింది? యూ నౌ బిలాంగ్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ నింపుదల ఏం జరుగుతుంది తెలుసా? అప్పుడు ఏమైందంటే యువర్ బాడీ స్టార్ట్స్ బిలాంగింగ్ టు ద హోలీ స్పిరిట్. నీ శరీరము ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు? నింపుదల జరిగినప్పుడు. ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పెగ్ వేసుకున్నాడు అనుకోండి, అందుకే వైన్తో పోల్చడం జరిగింది. ఒక కప్, ఒక చిన్న పెగ్ వేసుకుంటే హీ స్టిల్ ఇన్ కంట్రోల్, వాడికి ఏమీ కాదు. ఇంకొక సెకండ్ పెగ్, థర్డ్ పెగ్ వేసుకుంటే స్లోగా ఏమవుతుంది? ఎవరు కంట్రోల్లోకి వెళ్తున్నాడు? వాడు ఆ యొక్క వైన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒక పాయింట్ తర్వాత వీడి కంట్రోల్ ఇప్పుడు ఉండడు ఇక. మోర్ యూ డ్రింక్ ఆఫ్ ద వైన్, మోర్ దట్ గెట్స్ కంట్రోల్ ఓవర్ యూ. More you are filled with the Spirit, more the Holy Spirit has control over you. అర్థమవుతుంది. అందుకే గిలకల్లోతు, మోకాళ్ళు, నడుము, తల మునిగిపోయినప్పుడు యూ హ్యావ్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్. ఫుల్గా తాగేసినాడు చూడండి ఎట్లుంటాడు, వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, ఎట్లా నడుస్తాడు, ఎటు వెళ్తాడు, ఎటు పడతాడో తెలియదు, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేయడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలైన జ్ఞానం కలిగి జీవంలోనికి చక్కగా నడిపిస్తాడు. అర్థమే, నీవు కనపడవు, ఇంకా క్రీస్తే కనపడతాడు. అది దానికి దీని తేడా అనమాట. అర్థమవుతా? సో ఇంకొకటి, ఇట్ ఈస్ నాట్ కమాండెడ్. ఏది? మీరు బాప్తిజం పొందండి అనే ఆజ్ఞ లేదు మనకి. ఏం ఆజ్ఞ ఉంది? ఆత్మచేత నింపబడండి అనేది ఇది ఆజ్ఞ ఉంది. ఓకే, నౌ విల్ సీ. ఇంకొద్దిసేపు మనం చూద్దాం. ఐ కంటిన్యూ టుమారో ఆల్సో. కొద్దిసేపు నేను ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. నింపుదల అనగానే దాని యొక్క కంట్రోల్లోకి వెళ్తున్నాము, దాని యొక్క డామినేషన్లోకి వెళ్తున్నాము అని అర్థం అనమాట. దానికి వాడిన పదము, ద ఒరిజినల్ రూట్ వర్డ్ ఏంటంటే ప్లూరావో. ప్లూరా అంటే ప్లూరావో అన్న పదం వాడుతున్నాడు. ఏంటి? దేనికోసం అంటే నింపుదల అన్న పదానికి వాడిన పదం అనమాట. ఒక్కసారి 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించి, ఫిల్డ్. అదర్వైజ్ ఇంగ్లీష్ లో చూడండి. 2 Peter 1st chapter 21. Prophecy never came by the will of man, but holy men of God spoken as they were moved by Holy Spirit. Spoken as they were moved, as they were controlled by, as they were filled by the Holy Spirit. పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి వారు వెళ్ళి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి దెన్ దే స్పోక్, నాట్ దేర్ ఓన్. అర్థమైందా? సో దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇది ఇంకా ఎలా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు మీరు తెరచాప ఐడియా ఉందా? సముద్రాల్లో ఓడ వెళ్ళేటప్పుడు తెరచాపలు ఎలా వాడతారు? ఎందుకు వాడతారు? అవునా? గాలిని వారు వాడుకుంటారు. ఆ తెరచాపని ఆపరేట్ చేయడం చాలా స్కిల్ఫుల్గా, టెక్నికల్గా వాడాలి. ఈ తెరచాప గాలి చేత నింపబడుతుంది. ఓకే, దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని వీళ్ళు మూవ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క విండ్ పవర్ని వీళ్ళు ఆ యొక్క అది పుష్ చేయడానికి వారు వాడుకుంటారు. ఎగ్జాక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే విధానం కూడా, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యు విల్ బి డ్రివెన్, యు విల్ బి మూవ్డ్, యు విల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆయన ఆత్మచేత నింపబడాలి అన్న దానికి సూచనగా ఉంది. ఒక వ్యక్తి కోపం చేత నింపబడ్డాడు అనుకోండి, ఏ పర్సన్ ఈజ్ ఫిల్డ్ విత్ ద రాత్ ఆర్ యాంగర్. కోపం చేత అతను నడిపించబడతాడు. జలసీ చేత నింపబడితే అతని క్రియలన్నీ జలసీ చేత.
హేట్రెడ్ చేత నింపబడితే అదే బయటికి వస్తుంది. ఏ పర్సన్ ఫిల్డ్ విత్ గ్రీడీనెస్, అతని క్రియలన్నీ గ్రీడీగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు టైం లేదు చూపించట్లే. అది మీకు స్టెఫన్ గురించి రాయబడింది. స్టెఫన్ ఈజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, ఆత్మచేత నింపబడ్డాడు. నింపబడిన తర్వాత గురించి ఏం రాబడింది తెలుసా? ఈజ్ ఫిల్డ్ విత్ ద ఫెయిత్ అని, ఫిల్డ్ విత్ ద పవర్ అని. అతని యొక్క క్రియలని ఎలా ఉన్నాయి? స్టెఫన్ క్రియలన్నీ ఆత్మ క్రియలు కనపడతా ఉన్నాయి. దేని చేత నింపబడతామో దాని యొక్క కంట్రోల్లో అలాగా నడిపించబడతాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దేనికోసం అంటే, ఒకసారి 1 కొరింథీ 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1 కొరింథీ 3వ అధ్యాయము ఇక్కడ చూస్తే ఈ సంఘ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇంకా పసిపిల్లల వంటి వారు కారా, అంతేనా? నేను మీతో 1వ వచనం చదవండి, 1 నుంచి 3 వరకు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా మీరు లేరు. గమనించారా? అసలు మీరు మెచ్యూర్డ్ పీపుల్ లా కనపడుతున్నారు, పసిపిల్లలా కనపడుతున్నారు. మీలో కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయలు ఏంటి అసలు? యు ఆర్ నాట్ పీపుల్ ఆర్ ఎ చర్చ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు బాప్తిజం జరగలేదా? ఆత్మ బాప్తిజం, ఆత్మ మీలో నివసించట్లేదా? అఫ్ కోర్స్ ఎస్. మీరు 3:16 చూడండి, దే ఆర్ బాప్టైజ్డ్. ఎందుకంటే 12:13 ఏముంది? 1 కొరింథీ 12:13 చదవండి. మనం పరిశుద్ధ ఆత్మ 12:13 1 కొరింథీ 12:13. అదే, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసుని సోదరులైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొందితిమి. బాప్తిజం జరిగిందా? జరిగింది. కానీ 3వ అధ్యాయం 1 నుంచి చూస్తే వారు ఎలా ఉన్నారు? దే ఆర్ నాట్ స్పిరిచువల్. కారణం ఏంటి? వాళ్ళు స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ లేదు. దే ఆర్ స్టిల్ బేబ్స్ గా ఉన్నారు. మెచ్యూర్ పరిశుద్ధాత్మ నింపుదల దేనికి సాదృశ్యం అంటే, ఒక వ్యక్తి యొక్క మెచ్యూరిటీని తీసుకువెళ్ళటానికి, మెచ్యూరిటీలోనికి. రెండవది, అండ్ దట్ పవర్ ఈస్ యూస్ టు మినిస్టర్, మినిస్ట్రీలోనికి, పరిచర్య ధర్మం జరిగించడానికి ఈ యొక్క శక్తి అవసరం. టు బి ఎ విట్నెస్. యెరూషలేములో, యూదయ, వీటన్నిటిలో సాక్షిగా ఉండటం. పరిచర్య అంటే చాలా మంది అనుకుంటారు బోధించడం, స్వార్థ ప్రయాణించడం, 1000 మందికి వాక్యం చెప్పడం, పెద్ద సంఘం కట్టడం. నో, నాన్ సెన్స్ అది. పరిచర్య అంటే విట్నెస్ గా ఉండటం. పరలోకానికి, సాతానికి, లోకానికి, నీ మనస్సాక్షికి, దేవునికి, హోలీ స్పిరిట్ కి, వాటర్ కి, బ్లడ్ కి, వీళ్ళందరికీ కూడా యు బికమ్ ఎ విట్నెస్. యోబు సంఘం స్థాపించాడా? పరిచర్య చేశాడు యోబు ఏమన్నా? దేవుడు ఏమంటాడు యోబు గురించి? నా సేవకుడైన యోబుని నువ్వు చూసావా? యోబుని దేవుడు ఎలా చూస్తున్నాడు సార్? హీ ఈజ్ మై సర్వెంట్. జాబ్ వాజ్ ఎ గ్రేట్ విట్నెస్. పరలోకం మీద గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, యోబు లాంటి వాడు లేడు అనేసి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నింపుదల. ఎందుకంటే టు బీ ఎ విట్నెస్. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. హౌ ఈజ్ యువర్ విట్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ భార్య ఎదుట నీ విట్నెస్ ఎలా ఉంది? నీ పిల్లలు నీ గురించి ఏం విట్నెస్ ఇస్తారు? నీ సంఘం నీ గురించి ఏం విట్నెస్ ఇస్తుంది? నీ రూమ్మేట్ నీ గురించి ఏం విట్నెస్ ఇస్తారు? నీ మనస్సాక్షి నీ గురించి ఏమి టెస్టిమనీ ఇవ్వగలదు, విట్నెస్ ఇవ్వగలదు? నీకు ఒక మంచి విట్నెస్ రావాలి అంటే, టు బీ ఎ విట్నెస్. ఎక్కడ? యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతంలో వరకు. మోర్ యు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యువర్ విట్నెస్, నీ సాక్ష్యము పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుంది. పౌలు యొక్క సాక్ష్యము ఎంతగా విస్తరించిందంటే, దెయ్యాల లోకంలో కూడా పౌలు గురించి చెప్పుకుంటున్నారు. హే, మేము పౌలు గురించి మేము విన్నాము అనేసి. అర్థమవుతుంది? దెయ్యాలకు అర్థమైపోద్ది, అందరికి అర్థమైపోద్ది. యేసుప్రభువు వారి యొక్క కీర్తి సిరియా అంతటా వ్యాపించింది. ఈజ్ ఎ మ్యాన్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ వితౌట్ మెజర్. అందుకే అంటున్నాను, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పదము. చాలా మంది ఇది అర్థం కాక, అయ్యా నాకు నీ బాప్తిజం ఇవ్వండి అంటారు. అండ్ ఆల్సో దీన్ని గిఫ్ట్స్ తో పోల్చుకుంటారు. ఐ టెల్ యూ, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ విల్ కమ్ టు దట్ మేబీ సూన్. Gifts are nothing to do with your maturity. Any gift of the Holy Spirit is nothing to do with your maturity, nothing to do with your character.
Holy Spirit as a gift is to do with everything. క్యారెక్టర్ కానీ, పరిచర్య కానీ, దేనికైనా కానీ. అర్థమవుతుందా? సో దేనికోసం అంట? ఒకసారి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును మరలా బాప్తిజం పొందిన వారై అని లేదు చూడండి. నిండిన వారై ఏమొచ్చింది వాళ్ళకి ఇప్పుడు? ధైర్యముగా ప్రకటించారు. The power of the Spirit now used to minister, to preach powerfully. అలాగే 9:17 చూడు. అపోస్తల కార్యాలు 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. పరిశుద్ధాత్మ బాప్టిజము పౌలుకు జరిగినట్టుగా ఎక్కడ ఎవిడెన్స్ ఉందా? మీరు చూడండి. నో. రక్షణ ఎప్పుడు వచ్చింది పౌలుకి? ఎప్పుడు రక్షించబడ్డాడు? అవునా? That day, the moment he had that encounter with Jesus, డైరెక్ట్ గా జీసస్ క్రైస్ట్ కనిపించాడు. నువ్వు హింసించిన యేసు నేను. he got everything clear. అప్పుడు అర్థమైపోయింది, సీన్ మొత్తం అర్థమైపోయింది. అంతకు ముందు అతను సువార్త వెళ్ళలేదు అనుకుంటున్నారా? తెలుసు అతనికి, ఆ మార్గం గురించి తెలుసు. అందుకే రాయబడింది, సౌలా సౌలా మునికోళ్లకు నువ్వు ఎదురెదటం నీ వల్ల కాదు. మునికోలు అంటే ఏంటి? తన మనస్సాక్షి చెప్తుంది ఏసే దేవుడు అని. మనస్సాక్షి రివైవ్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఏం చేస్తుంది తెలుసా? తన విల్ బెండ్ అవ్వట్ల, ఒప్పుకోట్ల. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతతో సమస్తం అర్థమైపోయింది. అప్పటి నుంచి నెక్స్ట్ 3 days ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారు అననీయతో ఏమంటున్నాడు? సౌలా అననీయతో అంటున్నాడు, వాట్ వాస్ హీ డూయింగ్? నెక్స్ట్ 3 days he was praying, had been praying. ఒక వ్యక్తి రక్షణ పొందాడు, రియల్ సాల్వేషన్ జరిగింది అంటే ప్రైమరీ గుర్తు ఏం తెలుసా? అతని లైఫ్లో ప్రార్థన మొదలవుతుంది. ప్రార్థన 3 రోజులు కంటిన్యూ చేస్తా ఉన్నాడంట, తిండి తిప్ప లేకుండా. ఒక వ్యక్తి ప్రార్థించటం లేదు, ప్రార్థన వైపు ఆసక్తి లేదు రక్షించబడిన తర్వాత కూడా అంటే ఐ డౌట్ వెదర్ హీ ఈస్ ట్రూలీ బోర్న్ అగైన్. క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి ట్రూగా యేసుక్రీస్తు వారితో ఎన్కౌంటర్ అయ్యి రక్షణ పొందితే అతను ప్రార్థన చేయాలని ఆసక్తి కలుగుతుంది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రక్షణ పొందకుండా ప్రార్థన చేస్తాడా? హీ వాజ్ సేవ్డ్ ఆల్రెడీ. మరి ఇప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ చేత నింపుదల జరిగింది. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ. అని ప్రేయర్ చేస్తున్నాడు, హీ గాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. 20వ వచనం చూడండి. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఎందుకని? He was filled with the Holy Spirit. ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, ఒకప్పుడు ఆ యొక్క తాకీలు తీసుకొని సంఘాన్ని హింసించుకు బయలుదేరిన వ్యక్తి ఇప్పుడు యేసుని ప్రకటిస్తున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు. ధైర్యం వచ్చింది. పరిచర్య మొదలైంది, విట్నెస్ మొదలైపోయింది అతనికి. దమస్కులో విట్నెస్ చేయడం మొదలుపెట్టాడు ఆల్రెడీ తను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నింపుదలకి షరతులు ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఎవ్రీడే మనం నింపబడటానికి, ఆత్మలో నడవటానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి ఒక బలమైన సాధనం విట్నెస్ చేయడానికి కంటిన్యూల్గా నువ్వు ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఎవరికి ఆయన తన పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఇస్తాడు, ఎవరికి నింపుతాడు అనేది మనము చూద్దాం. రేపు ఈ టాపిక్ డీటెయిల్డ్గా రేపు చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ నౌ. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేడుకుంటూ ఉన్నాం. మాకు సహాయం దయచేయండి. మాకు ఈ యొక్క జ్ఞానమును, ప్రత్యక్షతను, మనస్సును దయచేయండి. మీరు మా కొరకు చేసిన ఈ గొప్ప రక్షణ కార్యమును, నీ ఆత్మ కార్యమును మేము అయా తండ్రి నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువా. మేము దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి నాయనా, అప్రిషియేట్ చేయాలి, దాన్ని మేము హత్తుకోవాలి, విశ్వసించాలి. నా తండ్రి, మేము బ్రతిమలాడుకుంటున్నాం. నీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలమైన
అయా తండ్రి సాక్షులుగా, సాధనాలుగా మీరు నిలబెట్టి వాడుకోనండి. మెచ్యూరిటీలోకి తీసుకురండి ఆయన. ఇంకా పసిపిల్లలుగా ఎవరు ఉండటానికి వీల్లేదు అయ్యా. ఐ ప్రే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లార్డ్ మే గ్రో టు ద మెచ్యూరిటీ ఫాదర్, మే బి ఎఫెక్టివ్ విట్నెస్ ఆఫ్ గాడ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యూ ఫాదర్ గాడ్. మీకే మహిమ కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.